ఉండమ్మా. అందరికీ చక్కగా రోజు పండగ రోజు మంచి భోజనం ఏర్పాట్లకి సంబంధించి 17 రకాల దినుసులతో రావికింది అప్పయ్య గారి కొట్లో రాజీ పడకుండా చక్కనైనటువంటి వంట సామాగ్రి మొత్తం మీకు ఆ రోజు వారి తండ్రి గారి పేరుతో వారి కుమారులైనటువంటి పఠాన్ పెద్ద సుబానీ గారు, పఠాన్ యూసుఫ్ గారు, పఠాన్ యాసిన్ ఖాన్ గారు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. మన ప్రీతమ నాయకులైనటువంటి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులైనటువంటి మన పఠాన్ సుబానీ గారు, యూసుఫ్ ఖాన్ గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి మర్రి రాజశేఖర్ గారి చేతుల మీద గుండా ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి పఠాన్ యూసుఫ్ గారు, సుబానీ గారు, యాసిన్ గారు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు వారి కుటుంబ సభ్యుల సహకారంతో చేస్తూ ఉన్నారు. పెళ్లి చేసుకోలేనటువంటి ఆర్థిక వనరులు లేనటువంటి మరి మిగతా రోజుల్లో కూడా చదువుకునేటువంటి పేద విద్యార్థులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేయడం కానివ్వండి, కుటుంబ పరంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాలను గుర్తించి వారికి సహాయం చేయడంలో కానివ్వండి, చాలా చక్కగా సేవలు అందిస్తున్నటువంటి కుటుంబం ఇది. మరి వీరికి ఆ భగవంతుని సేవలో ఉండటమే, సాటి వారికి సహాయం చేయటం అంటే భగవంతుని సేవలో ఉండటమే. కాబట్టి భగవంతుడు వారికి తన యొక్క ఆశీర్వాదాలు అందజేసి మరింతగా సాటి వారికి సహాయపడేట్టుగా వారికి ఆర్థిక పరిస్థితి కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదనాలు వారి పైన ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారి తండ్రి గారి పేరు మీద నిర్వహిస్తూ 32 సంవత్సరాలుగా వారి తండ్రి గారిని గుర్తుపెట్టుకొని ఆ తండ్రి వల్లనే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం అని చెప్పి ఆ తండ్రికి ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి చిన్నసత్తారు గారి కుమారులకి నా యొక్క మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మా నాన్నగారు అయిన పఠాన్ చిన్నసత్తార్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శాసనమండలి సభ్యులు, గౌరవనీయులు పెద్దలు మర్రి రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి మాకు చిన్నతనంలోనే మా తండ్రి గారు చనిపోవడం జరిగింది. మరి మా తండ్రి గారు ఆయన జీవితకాలంలో ఏవైతే మంచి పనులు చేశారో, ఏ విధమైన జీవనం కొనసాగించారో అదంతా మాకు గుర్తుంది. కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్న స్థాయి నుంచి మేము ఎంతో చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం. భగవంతుడు, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, మా కుటుంబం శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరి ఆశీస్సులతో పేదలకు సేవ చేసే అవకాశం మాకు కల్పించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమం ఇంకా బాగా చేయాలని చెప్పని ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మర్రి రాజశేఖర్ గారికి, శాసనమండలి సభ్యులు, అలాగే మా అన్నయ్య ఆరాధ్యం రామకృష్ణ, ఈ పెద్ద కార్యక్రమానికి ప్రతిరోజు 15 రోజుల నుంచి సరుకులు మేము కట్టడానికి సహకరించిన మా తమ్ముళ్ళు, వాళ్ళ యొక్క శ్రమ అసలు విలువ కట్టలేనిది. ఎంతో కష్టపడి 15 రోజుల నుంచి వాళ్ళందరూ చేస్తేనే ఈ కార్యక్రమం ముందుకు పోయింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ
పైనుండి మా నాన్నగారు ఇదంతా చూస్తూనే ఉంటాడు. ఈరోజు ఆయన ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడు మా కుటుంబం పట్ల ఉండాలని, ఇంకా 10 మందికి సేవ చేసే అవకాశం మాకు భగవంతుడు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.